అందరికీ నమస్కారం. ఈరోజు తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి సంస్మరణలో భాగంగా ఆయన రచించిన సాహిత్య విమర్శ గురించిన వివేచన చేయడం ఉద్దేశంగా మాట్లాడుతున్నాను. ముందుగా ఇటువంటి ప్రజ్ఞామూర్తి గురించిన సంస్మరణలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చిన ఆచార్యులు తుమ్మలపల్లి విద్యాపతి గారికి కృతజ్ఞతలు. రామలింగేశ్వరరావు గారు ఒక మహాప్రభంజనంగా కనిపిస్తారు. ఆయన మంత్రశాస్త్రంలోనూ, తంత్రశాస్త్రంలోనూ, సాహిత్య శాస్త్రంలోనూ, అలంకారము, జ్యోతిషము, పురాణము, ఆగమం వంటి ఎన్నో శాస్త్రాలలో అతి లోతైన ప్రజ్ఞా విశేషాలు ఉన్నవాళ్ళు, అధ్యయనం చేసినవారు. బహుశా ఇంత బహుముఖీనమైన కృషి ఎవరు చేసి ఉండకపోవచ్చు. అంత విస్తృతమైన పరిశోధనాత్మక దృష్టి వారిది. ఆయన రచించిన రచనల్లో మంత్రశాస్త్రము ఉంది, తంత్రశాస్త్రము ఉంది, అలాగే వేదాలకు సంబంధించిన ఎన్నో రహస్యాల చింతన కూడా ఉంది. అటువంటి మహాప్రతిభామూర్తి ఉన్న సమయంలో మనం ఉన్నందుకు పొంగిపోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం ఆయన రచించిన సాహిత్య విమర్శ గురించి ప్రస్తావించుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఆయన రాసిన సాహిత్య విమర్శ పుస్తకంలో మొత్తం 5 వ్యాసాలు ఉన్నాయి. ఈ 5 వ్యాసాలు దేనికవే గొప్పవి. ఒక్కొక్క వ్యాసాన్ని విడిగా చూసినప్పుడు ఒక విశ్వవిద్యాలయానికి సిద్ధాంత గ్రంథానికి పనికి వచ్చేటంతటి సమాచారం ప్రతి ఒక్క వ్యాసంలో కనిపిస్తుంది. ఏ అంశాన్ని కూడా ఆయన పైపైన చూసిన వాడు కాడు. చాలా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి దాని ఔచిత్యాన్ని, దాని ఔన్నత్యాన్ని గుర్తించి మనకు తెలియపరిచినవాడు. మొదటి వ్యాసంలో పోతన గురించి సహజ పండితుడు పోతన అనే అంశం గురించిన వివేచన కనిపిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన రచన. ఒక మహాకవి గురించి ఆ కవి తన గురించి తాను చెప్పుకున్న మాటల గురించి లోతైన వివేచన చేయాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించే రచన ఇది. సాధారణంగా కవులు తమ గురించి చెప్పుకున్నప్పుడు అది ఆత్మస్తుతి అని పొరబడే అవకాశం ఉంటుంది. అది ఆత్మస్తుతి కాదు, వారి ఆత్మవిశ్వాస ప్రకటన, వారి అంతరంగ ప్రతిభను గురించిన ప్రకటన. రామలింగేశ్వరరావు గారు పోతన చెప్పిన మాటల్లో సహజ పండితుడు అనే మాటను ఎంతో విస్తృతంగా చర్చించారు. అసలు ఈ విషయాన్ని ఆరంభిస్తూ పాండిత్యం అంటే ఏమిటి అని పండిత శబ్దం గురించి ఆయన చేసిన వివేచన అది ఎంతో లోతైనది. ఎన్నో పుస్తకాలు చూస్తే తప్ప తెలియనంతటి విస్తృతమైన జ్ఞాన సంపుటి అది. వారు చెబుతారు, అంతఃకరణ చతుష్టయంలో బుద్ధి ఒకటి ఉంది కదా, ఇది 7 విధాలుగా గుర్తించబడింది. మొదటిది ప్రతిభ. అంటే సమయోచితంగా పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, కావ్యాల గురించి చెబుతూ ఉదాహరణలు ఇస్తూ వినేవాడికి మళ్ళీ ప్రశ్నలు పుట్టకుండా చేయగలిగేటంతటి శక్తిని ఏ భాగం కలిగి ఉందో ఆ భాగాన్ని ప్రతిభ అని అంటున్నాం. అలాగే మరొకటి శ్రౌతి. గురువుల పట్ల, పెద్దల పట్ల గౌరవం ఉండడం, వారిని సేవించడం, వారు చెప్పింది వినడం, సహనంతో తెలుసుకోవడం, ఇది శ్రౌతి లక్షణం. మూడవది గృహీతి.
గృహీతి అంటే పెద్దలు చెప్పిన దానిని సరైన దృష్టితో అంగీకరించడం, సరైన దృష్టితో స్వీకరించడం, తప్పులు వెదకకుండా ఉండగలగడం. 4వది చత్వ, విషయాలను అడిగి తెలుసుకోవడం, విసుగు లేకుండా వినడం, గ్రహించడం. ఇది చత్వ. 5వది చార్వి. చార్వి అంటే ఊహ చేయడం, అపోహ చేయడం. ఇది ఇలా జరగవచ్చునేమో, ఇది ఇలా జరగకపోవచ్చునేమో అన్న ఒక శాస్త్రీయ దృష్టితో పరిశీలించడం. ఇది చార్వి. 6వది మేధ అంటే తాను వినిన దాన్ని, చదివిన దాన్ని మరొకరికి స్పష్టంగా చెప్పడం, మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవడం. ఇది మేధ లక్షణం. చిట్ట చివరిది 7వది పండ. పండ అంటే పరతత్వాన్ని గురించిన తెలివిడి ఉన్నది పండ. పరతత్వ వివేచనాత్మకమైన శక్తిని పండ అంటారు. ఈ పండ అన్నది ఎవరిలో ఉందో వారిని పండితుడు అనాలి. అంటే పండిత శబ్దానికి ఇంత లోతైన అర్థం ఉంది అని ఆయన చెబుతారు. ఇలా పండితుడైన వాడి కర్మ పాండిత్యం అవుతుంది. పోతన తనను తాను సహజ పండితుడు అని చెప్పుకోవడంలో ఇంత లోతైన అర్థం ఉంది. అంటే తనకు పురాణాల గురించిన, పురాణ విజ్ఞానం గురించిన, పరతత్వం గురించిన వివేచన ఉంది అని పోతన చెప్పడం ఈ మాట వెనుక ఉన్న ఉద్దేశం తప్ప తనను గురించిన ఆత్మస్థుతి కాదు. తుమ్మలపల్లి రామలింగేశ్వర గారు దీనిని చక్కగా గుర్తించారు. వారు తమ ప్రతిభా విశేషాలతో ఈ మాటకు ఉన్న అసలు అర్థాలను వెలికి తీశారు. ఈ వ్యాసం గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రశంసిస్తూ ఇటువంటి వ్యాసం మరొకరు రాయలేరు అని చెప్పారు. అంత లోతైన వివేచన, విమర్శ అది. దీనిని సమర్థిస్తూ పోతన పాండిత్యానికి ఉదాహరణనిస్తూ భాగవతంలో మొదటి పద్యాన్ని పేర్కొంటారు ఆయన. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదను లోక రక్షైకారంభకు. ఇలాగా సాగే ఈ పద్యంలో ప్రాసలో బిందుపూర్వక బకారం కనిపిస్తూ ఉంది. ఈ బిందుపూర్వక బకారం ఏమిటి? ఆరంభకు, డింభకు, కుంభకు ఇవన్నీ ఏమిటి? ఈ బిందుపూర్వక బకారం గురించి రామలింగేశ్వరరావు గారు మాట్లాడతారు. పురాణాల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు పురాణాలు 18, వాటిని గుర్తుంచుకోవడానికి ఉపయోగించే శ్లోకం ఒకటి ఉంది. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ పుష్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఇది ప్రసిద్ధమైన శ్లోకం. దీని గురించి చెబుతూ ఆయన మద్వయం మత్స్య మార్కండేయ పురాణాలు, భద్వయం చైవ, భద్వయం చైవ అన్నప్పుడు ఇక్కడ భవిష్య భాగవత పురాణాలు. భా అనే అక్షరంతో భాగవత భవిష్య పురాణాల్లో భాగవతం మొదటిది వస్తోంది కాబట్టి భ అనే అక్షరం చేత భాగవతాన్ని సూచిస్తున్నాడు. ఆరంభకు, కుంభకు, డింభకు బిందుపూర్వక బకారం చేత ఆ భ అనే అక్షరాన్ని స్మరిస్తూ ఇందులో మొత్తం పురాణాలన్నింటిలోనూ అతి కీలకమైనది, అతి ముఖ్యమైనది అయిన భాగవతాన్ని స్పృశిస్తూ బకారాన్ని జపించాడు. ఇది బీజాక్షర మంత్ర రహస్యం అని తుమ్మలపల్లి వారు చెప్తారు. ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిశీలన. అలాగే రెండో పద్యంలో మళ్ళీ వారిన భక్తి మొక్కెద అని చెప్తున్నప్పుడు అందులో కూడా లకార ప్రాస కనిపిస్తుంది. లకారంలో లి అనే అక్షరం లింగ స్వరూపుడైన శివుణ్ణి సూచిస్తుంది అని ప్రమాణాలు ఉన్నాయి. అందుచేత లకారం చేత శివ సంబంధమైన స్తుతి చేశాడు. మరి అతి ప్రసిద్ధమైన మరొక పద్యం ఉంది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ.
ఈ పద్యం గురించి చెబుతున్నప్పుడు ఇందులో పద్యాన్ని ముగిస్తూ చివర ఆయన ఇలాంటి దుర్గ మాయమ్మ ఏమి పోని ఆమె మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నాడు. మహత్వము, కవిత్వము, పటుత్వము, సంపద నాలుగింటిని పేర్కొన్నాడు. ఈ నాలుగింటి గురించి విమర్శిస్తూ దీనిలోని అంతరార్థాన్ని విప్పి చెబుతూ తుమ్మలపల్లి వారు అంటారు, ఓం ఐం హ్రీం శ్రీం అన్నది మంత్రం. ఈ మంత్రంలో ఓం అన్నది మహత్ లక్షణాన్ని చెబుతుంది. ఐం అన్నది కవిత్వాన్ని ప్రసాదించే బీజాక్షరం, సరస్వతి బీజం. హ్రీం అన్నది కాళీ బీజం, పటుత్వాన్ని ఇస్తుంది. శ్రీం అన్నది లక్ష్మీ బీజం, సంపదనిస్తుంది. అంటే ఓం అన్నది మహత్తును, ఐం అన్నది కవిత్వాన్ని, హ్రీం అన్నది పటుత్వాన్ని, శ్రీం అన్నది సంపదను ఇస్తుంది. ఈ మంత్రాన్ని చెబుతూ తెలుగులో దాని అనువాదాన్ని ఇస్తూ ఈ మంత్ర స్ఫురణను మనసులో కలిగిస్తున్నాడు. అంటే కవి తాను రచిస్తున్న పద్యం కేవలం మాటల పోగు కాదని, మంత్ర సదృశమైందని నిరూపిస్తూ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని నాలుగింటిని పేర్కొన్నారు. ఇది పోతనలో ఉండే సహజ పాండిత్య గుణం అని రామలింగేశ్వరరావు గారు స్పష్టంగా పేర్కొంటారు. ఇలాగా ఇంత లోతుగా పోతనను గురించి వివేచించిన వారు లేరు, ఎవరు చెప్పలేరు. ఇంతటి లోతులు తెలిసినవాడు కాబట్టే భాగవతం రచించడానికి, భాగవతం తాలూకు అంతరార్థాన్ని గ్రహించడానికి పోతనకే చెల్లింది. అయినా ఆయన వినయంగా అన్నాడు, భాగవతము తెలిసి పలుకుట కష్టమనే చెప్పాడు. సూలికైనా తమ్మి చూలికైనా అన్నాడు. విశ్వాత్ముడైన నారాయణ గురించి తెలిసి ఉండాలి అని చెప్పాడు. ఈ విధంగా చాలా అపురూపమైన విషయాలతో అద్భుతమైన విమర్శతో సాగిన వ్యాసం సహజ పండితుడైన పోతన్న గురించి మొదటి వ్యాసం. రెండవ వ్యాసంలో ధూర్జటి అతులిత మాధురీ మహిమ అన్న వ్యాసం. రామలింగేశ్వరరావు గారి ప్రత్యేకత ఏమిటంటే ఏ పదాన్ని కూడా ఊరికే ప్రయోగించారు, వ్యర్థ పద ప్రయోగం ఉండదు. ఆ పదానికి ఉన్న మూలార్థం ఏమిటి అన్నది ఆయన స్పష్టంగా గుర్తిస్తారు. విలువ తెలిసి మాట్లాడతారు. సాహిత్యానికి ఒక పట్టాభిషేకం జరిపించినట్టుగా ప్రతి పదానికి ఉన్న లోతులను ఆయన స్పృశించి ఆ మర్మాలను చెబుతారు. ఆ మధురిమలను కూడా మనతో పంచుకుంటారు. అలాగే ధూర్జటి గురించి అతులిత మాధురీ మహిమ అన్న మాట ప్రసిద్ధమైన చాటుపద్యంలో ఉండగా, వ్యాసాన్ని ఆరంభిస్తూనే తుమ్మలపల్లి వారు అడుగుతారు, అసలు కవిత్వంలో మాధుర్యం ఏమిటి? మాధుర్యం అన్నది ఇంద్రియ గుణం కదా. మధురం యొక్క స్వభావం మాధుర్యం, తీయదనం. ఈ తీయదనాన్ని ఎలా తెలుసుకుంటాం? నాలుకతో తెలుసుకుంటాం, అంటే రుచి ద్వారా తెలుసుకుంటాం. ఇంద్రియ మూలకంగా తెలుసుకుంటాం. ఒక పదార్థాన్ని సేవించడం ద్వారా తెలుసుకుంటాం. మరి పద్యం తీయగా ఉండడం ఎలాగా? ఇది మనోనుభవం కదా. మనోనుభవానికి మాధుర్యానికి ఏమిటి సంబంధం? ఈ అనుభవాన్ని ఇంద్రియానుభవంతో ఎలా ముడివేస్తాం అని ఆయన తర్కిస్తారు. దీని గురించి విస్తారంగా చెబుతూ భరతకోశం నుంచి ఉల్లేఖనాలు చూపారు. బహుళో యశ్రుత్యం వాక్యముక్తం వాపి పునః పునః నా ఉద్వేజయతి యస్మాద్ధి తన్మాధుర్యం అతిస్మృతం అని చెబుతారు. ఏదైనా వాక్యం కానీ పద్యం కానీ ఎన్నోసార్లు వినినా చదివినా తనివి తీరక విసుగు వెగటు లేక మళ్ళీ మళ్ళీ దాన్ని చదవాలనో వినాలనో ఆ అనుభవాన్ని పొందాలనో అని అనిపిస్తే ఆ లక్షణాన్ని మాధుర్యం అంటారు అని భరతకోశం పేర్కొంది.
ఆ విషయాన్ని వీరిక్కడ ఉల్లేఖిస్తారు. ఇంతేకాకుండా కావ్య గుణాల్లో మాధుర్యం 1 అని, కావ్య గుణాలు 10: శ్లేష, ప్రసాదం, మాధుర్యం, సౌకుమార్యం, సమత, అర్థవ్యక్తి, ఔదార్యం, కాంతి, ఓజస్సు, సమాధి, ఇటువంటి వాటి గురించి ఆయన చెప్పారు. ఇంతేకాదు ధూర్జటిలో ఉన్న ఒక అపూర్వమైన కవిత్వ శక్తిని గురించి ఆయన చాలా చింతన చేశారు. రామలింగేశ్వరరావు గారు బహుక్రాంతదర్శి. పదాన్ని దాని తలుపులు తెరిచి లోనికి ప్రవేశించి లోన కనిపించే దాని వైభవాన్ని బయటికి తెచ్చి చూపుతారు. ఒక పదాన్ని పదంగా వదిలిపెట్టరు. శబ్దం లోతులకు వెళ్తారు. దాని గురించి చర్చిస్తారు. అఖండ ప్రతిభా సంపన్నులు ఆయన. బహుశా ఆయన చదివినన్ని గ్రంథాలు ఒక మనిషి తన జీవితంలో చదవడానికి వీలు లేదు. ఒక 4-5 జన్మలెత్తితే తప్ప అన్ని పుస్తకాలు చదవలేము. అంత విస్తృతమైన జ్ఞానం ఉన్న వ్యక్తి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. మంత్రశాస్త్రాన్ని, తంత్రశాస్త్రాన్ని సాహిత్యంతో ముడివేసి చూపగలిగిన మహాప్రతిభామూర్తి ఆయన. అలంకార శాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, వేదాలు, ఉపనిషత్తులు, నాట్యశాస్త్రము, కవిత్వము, నాటకము, ఓహోహో, వీరు స్పృశించని అంశమే లేదు. ఇక్కడ మాధుర్యం గురించి మాట్లాడుతూ వస్తుగత మాధుర్యం ఎలా ఉంది, కాళహస్తీశ్వర మహత్యం అనే మహాకావ్యంలో వస్తుగత మాధుర్యం ఎలా ఉంది అని మొదలుపెట్టారు. సాధారణంగా క్షేత్ర కావ్యాల రచన చేస్తున్నప్పుడు వస్తువైక్యత కొరవడుతూ ఉంటుంది. ఎన్నో ఉన్నాయి మనకు క్షేత్రం గురించిన కావ్యాలు. వాటిల్లో వస్తువైక్యత ముడిపడింది, భక్తి ప్రధానంగా సాగాయి. కాళహస్తీశ్వర మహత్యాలు మాత్రం ఎక్కడా వస్తువైక్యత విరిగిపోకుండా కాళిదా అందమైన రచనతో వర్ణనలు మింగేయకుండా ధూర్జటి అద్భుతమైన అనుసంధాన ప్రక్రియ చేశాడు. ఆయన సంవిధానం అపూర్వమైనది. ఇది వస్తుగతమైన మాధుర్యం. ఎంచుకున్న కథలు ఎలాంటివి? కలియుగం దాకా, కృతయుగం నుంచి మొదలు పెడితే కలియుగం దాకా రకరకాల పాత్రలు ఎంచుకున్నాడు. బ్రహ్మలోకం నుంచి కీటకాల దాకా కథలను పట్టి పట్టి చెప్పాడు. కృతయుగంలో సాలెపురుగు ఉండేది, త్రేతాయుగంలో పాము ఉండేది, ద్వాపరయుగంలో ఏనుగుండేది, కలియుగంలో వాటవికుడు కన్నప్ప ఉండేవాడు. వీళ్ళందరికీ ఆలంబనంగా ఉన్నది శివలింగం. వీళ్ళు కోరుకున్నది సాయుధ్యం. ఈ సాయుధ్యం అన్నది వస్తువుగా తీసుకుని 4 యుగాలకు చెందిన 4 భిన్నమైన ప్రాణులను తీసుకొని శివసాయుధ్యం అన్నది కేంద్ర బిందువుగా వస్తువు ఎక్కడా విరిగిపోకుండా రచించాడు. భక్తి పారవస్యంలో పోతన ఎంతటి పరవశాన్ని అనుభవించాడో ధూర్జటి కూడా అంతటి పరవశాన్ని అనుభవించాడు. ఇంకొకటి ఆశ్వాసాంత పద్య రచన. ఆశ్వాసాంతాల్లో కేవలం ఆశ్వాసాన్ని ముగింపుగా చెప్పడం కాదు, కథను కూడా సూచించడం జరుగుతుంది. పూర్వ పర సమన్వయం చేయడం కూడా కనిపిస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అన్ని ఆశ్వాసాలలో పంచచామరాలు అంత్యపద్యాలుగా కనిపిస్తాయి. పరమేశ్వరుడు పంచముఖుడు, అందుకని ఆయనకు పంచచామరాల సేవ చేశాడు. కవిత్వపరంగాను మనోపరంగా మహాప్రతిభామూర్తి అయిన ధూర్జటి ప్రయోగాలను తుమ్మలపల్లి వారు అద్భుతంగా విశ్లేషించారు. మరొకటి, ధూర్జటిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అతివర్ణనలకు పోలేదు. మితంగా చెప్పాడు, హితంగా చెప్పాడు. ధూర్జటి శివుడి గురించి చేసిన వర్ణనలు అనేక రకాలుగా వైవిధ్యభరితంగా ఉన్నాయి. వశిష్ఠుడికి కనిపించిన శివుడు దక్షిణామూర్తి, బ్రహ్మకు కనిపించిన శివుడు ఆనందమూర్తి, కన్నప్పకు కలలో కృపామూర్తి, ప్రత్యక్షమైనది ప్రసన్నమూర్తి, వేశ్య అనయలకు
అర్ధనారీశ్వరమూర్తి, కైలాసంలో ఉన్నది ఉగ్రమూర్తి. ఇన్ని రకాల మూర్తులను దోర్జటి మధురంగా వర్ణించాడు. ఒకే విషయాన్ని రెండుసార్లు చెప్పాల్సిన సందర్భం ఏదైనా వస్తే దానిని పునరుక్తి లేకుండా వైవిధ్యంతో చెప్పాడు. నక్కీరుని కథ చెబుతున్నప్పుడు తిక్కన చూపిన నాటక శిల్పాన్ని మళ్ళీ దౌర్జటి చూపాడు. గొప్ప నాటక శిల్పాన్ని నక్కీరుడి కథలో ఆవిష్కరించాడు. తెలుగులోని తీయదనాన్ని తెలిసినవాడు దౌర్జటి. అతడు ఆవిష్కరించిన మాధుర్య గుణం తెలుగువారికి ఒక వరం. దీని గురించి తుమ్మలపల్లి వారు చాలా లోతుగా విశ్లేషించాడు. తర్వాతి ఈ వ్యాసం నన్నెచోడుని వస్తు కవిత గురించిన వ్యాసం. నన్నెచోడుడు పేర్కొన్న లక్షణాలు వస్తు కవిత అన్నది ఒకటి. వస్తు కవిత గురించి ఈ వ్యాసం గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రశంస చేస్తూ, వస్తు కవిత గురించి తుమ్మలపల్లి వారు రాసిన వ్యాసం లాంటి వ్యాసాన్ని తెలుగు సాహిత్యంలో మరొకరు రాయలేరు అని కితాబిచ్చారు. నన్నెచోడుడే బతికి ఉంటే తుమ్మలపల్లి వారిని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఎంత లోతైన విశ్లేషణ ఇది అని చెప్పేవాడు అని విశ్వనాథ్ వారు ప్రశంసించారు. వస్తుగతమైన విషయాల గురించి, వస్తు కవిత్వ రహస్యాల గురించి ఈ వ్యాసంలో ఆయన ఒక సిద్ధాంత వ్యాసానికి సరిపడేటంతటి విస్తృతమైన అంశాలను మనతో పంచుకున్నారు. దీని తర్వాతి వ్యాసం విశ్వనాథ వారి పద్యాలలో రామాయణ కల్పవృక్షంలో వచ్చిన శ్రీమంజూషిక భక్త రక్షణ కళా శ్రీచుంచు అనే ప్రారంభ పద్యం. ఆ పద్యం గురించి ప్రశంస చేశారు. ఆ పద్యం గురించే విమర్శ చేశారు. దాని గురించి లోతుగా వివేచన చేశారు. శ్రీమంజూషిక ఈ పద్యంలో భక్త రక్షణ కళా శ్రీచుంచు ఇవన్నీ చెప్పిన తర్వాత అందులో ఆనందం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆనందం ఎన్ని రకాలు అన్నదాన్ని చర్చించారు. లోకపిత్రానందం, దేవానందం, కర్మదేవానందం, ఇంద్రానందం, బృహస్పత్యానందం, ప్రజాపత్యానందం ఇలాగా చెబుతూ ఆనందవల్లి అనే మాట దగ్గరికి వచ్చి ఆనందవల్లి మంజు ప్రసవంబు అన్నప్పుడు ఈ ఆనందవల్లి అనే మాట ఉపనిషత్తుల్లోంచి పట్టుకొచ్చిన తైత్తరీయ ఉపనిషత్తుల్లోంచి తెచ్చిన మాట. ఈ ఆనంద శబ్దానికి ఉన్న విస్తృతి ఇంతటిది అని మానుషానందం దగ్గర నుంచి గంధర్వానందం, దేవగంధర్వానందం, చిరలోకం మొదలైన ఆనందాల గురించి విస్తృతమైన వివరణ ఇచ్చారు. అలాగే చిద్గగన ప్రాళేయాంశు అని విశ్వనాథ ప్రయోగించాడు. ఆ ప్రయోగాన్ని పట్టుకుని తుమ్మలపల్లి వారు అంటారు, కాళిదాసు తంత్రగ్రంథాన్ని రాశాడు. ఒక తంత్రగ్రంథం పేరు చిద్గగన చంద్రిక. చిద్గగన చంద్రిక అంటే పరాశక్తితో అభిన్నుడైన శివుడు అని అర్థం. ఇక్కడ విశ్వనాథ వారు చిద్గగన ప్రాళేయాంశు అన్నారు. దాన్ని స్మరిస్తూ ఆ మాటలు స్ఫురింపజేస్తూ చెప్పారు అని అంటారు తుమ్మలపల్లి వారు. అలాగే ఈ పద్యం గురించి మరింత లోతుల్లోకి వెళుతూ నన్నయ్య తిక్కన నన్ను ఆవేశించిరి అని విశ్వనాథ చెప్పిన మాటను గురించి వివేచన చేస్తారు. నన్నయ్య ఏం చేశాడు? భారత అవతారిక రాస్తూ సంస్కృత శ్లోకంలో శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితమావహంత్య బహుతాం స్త్రీపుంసయోద్భవాం ఇత్యాదిగా ప్రారంభంలో అవతారికలు చెప్పారు. అంటే వక్షస్సు, ముఖము, అంగాలలో దేవిని ధరించిన విష్ణు, బ్రహ్మ, శివుడు వీళ్ళు మనకు శ్రేయస్సును కలిగించాలి అనే ఉద్దేశం. తిక్కన దగ్గరికి వచ్చేసరికి ఆయన విరాట పర్వాన్ని ఆరంభిస్తున్నప్పుడు ప్రారంభ పద్యంలో శ్రీయన గౌరినాపరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అని హరిహరనాథమూర్తిని గురించి స్మరణ చేశాడు.
లక్ష్మి అనబడే గౌరీదేవి ఆమె చిత్తం పల్లవించేటట్టుగా హరిహర రూపమైన పరతత్వం ఒకటి ఉంది, దాన్ని నేను కొలుస్తాను అన్నాడు. ఇప్పుడు విశ్వనాథ దగ్గరికి వద్దాం. నన్నయ్యు తిక్కన్నయ్యు నన్ను ఆవేశించిరి అన్నాడు కదా, ఎలా ఆవేశించారు అని చెబుతారు తుమ్మలపల్లి వారు. వాళ్ళిద్దరూ అలా ప్రశంస చేస్తే విశ్వనాథ మరింత అందంగా శ్రీ మంజూషిక అని వేయించేశాడు. శ్రీ అనే మాటకు లక్ష్మి, సరస్వతి, పార్వతి 3 అర్థాలు ఉన్నాయి. శ్రీ మంజూషిక అంటే లక్ష్మీదేవిని ఉంచదగిన పేటిక. లక్ష్మీదేవి ఎవరి హృదయంలో ఉంటుందో అదే పేటిక, అంటే మహావిష్ణువు. శ్రీ మంజూషిక అంటే మహావిష్ణువు. శ్రీ అంటే సరస్వతి. సరస్వతి ఎవరిలో ఉంటుందో ఆయన శ్రీమంజూషిక అంటే బ్రహ్మ. శ్రీ అంటే పార్వతి. పార్వతి ఎవరి యందు ఉంటుందో అతను శ్రీమంజూషిక అంటే శివుడు. ఒక్క మాటలో శ్రీమంజూషిక అనగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనబడి త్రిమూర్తులని కలిపి చెప్పేశాడు విశ్వనాథ. అసలు శ్రీ అనే మాటకు లక్ష్మీ, సరస్వతి, పార్వతి అన్న అర్థాలు ఎక్కడున్నాయి అని సగటు పాఠకుడు అడుగుతాడు. అడగక ముందే తుమ్మలపల్లి వారు దానికి ప్రమాణాన్ని చూపుతారు. పాణినికి మేనమామ అయిన వ్యాధి రాసిన మాటను చెబుతూ లక్ష్మీ సరస్వతి గౌరీ ధాత్రి త్రివర్గ సంపద్ విభూతి శోభాసు ఉపకరణ వేష రచన విశేషేషు చ శ్రీ ఇది ప్రతీత ఇది అని చెప్పాడు. లక్ష్మీ, సరస్వతి, గౌరీ 3 కూడా శ్రీ శబ్దంతో పేర్కొనవచ్చు అని వ్యాధి రాశాడు అని ప్రమాణం చూపుతాడు ఆయన. ఇందులో ఇదే వ్యాసంలో జీవుని వేదన ఏమిటి, రసానందం ఏమిటి, ఈ మాటలకున్న అర్థాలేమిటి లోతుగా ఆయన వివేచన చేశారు. ఒక్క పద్యాన్ని గురించి వివేచన చేస్తున్నప్పుడు ఆ ఒక్క పద్యం ఆధారంగా వైదిక సాహిత్యాన్ని, మంత్ర సాహిత్యాన్ని, తాంత్రిక విద్యలను, ఉపనిషత్తులను, నాటక శిల్పాన్ని, ఆలంకారిక శాస్త్రాలని, ఛందో రహస్యాల్ని, ఇన్నింటిని గురించి వివేచన చేస్తారు రామలింగేశ్వరరావు గారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన తాకని అంశం లేదు. ఆ తర్వాతి వ్యాసంలో కూడా కేవలం ప్రాచీన సాహిత్యమే కాకుండా నవీన సాహిత్యంతో కూడా ఆయనకున్న పరిచయాన్ని ప్రకటించే తర్వాతి వ్యాసం నేటి ఆంధ్ర సాహిత్యం స్థితిగతులు అని చెప్పారు. ఇందులో రాయప్రోలు సుబ్బారావు గురించి, విశ్వనాథ సత్యనారాయణ గురించి, వారి సమకాలికుల గురించి ఆయన చేసిన చింతన, కవిత్వం గురించి ఆయన చేసిన ప్రకటనలు చాలా వినూత్నమైనవి, చాలా కొత్తవి కూడా. విశ్వనాథ వారు రాసిన ఏకవీర నవలకు జర్మనీ మహాకవి గేథే రాసిన సారో ఆఫ్ వెదర్కు పోలికలున్నాయి నేను చెబుతాను. ఈ ఒక్క అంశం గురించే లోతైన పరిశోధన సాగించి ఒక పిహెచ్డి గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించదగినంత అంశం ఉంది. ఆయన తెలుగు సాహిత్యంలో ఉన్న ఎన్నో విషయాలను ఈ 5 వ్యాసాలలోనే నిబద్ధించినట్టుగా కనిపిస్తుంది. మహానుభావులు, మహాప్రతిభామూర్తి, ప్రచండ ప్రజ్ఞా విశేషాలు కలిగిన శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి సాహిత్య విమర్శలో ఈ 5 వ్యాసాలు ఉన్నాయి. ఈ విధంగా వారిని స్మరించుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ట్రస్ట్ వారికి, ఆచార్యులు శ్రీ తుమ్మలపల్లి విద్యాపతి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే.